అందరికీ నమస్కారం. వెల్కమ్ టు దినవిహి న్యూస్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపైన, ఆర్థిక వ్యవస్థపైన, ప్రజారోగ్యం పైన అత్యంత ప్రభావం చూపిన మద్యం కుంభకోణం. ఈ మద్యం కుంభకోణంలో వేలాది కోట్లాది రూపాయలు అవినీతి జరిగింది. ఈ అవినీతిని త్రవ్వి మూలాల్ని పైకి తీసుకురావడానికి పోలీసు శాఖ నిమగ్నమై పనిచేస్తున్న సమయంలో ఇంకొక ఉపద్రవం వచ్చింది. నకిలీ మద్యం తయారీ. ఇప్పుడంతా నకిలీ యుగం. నకిలీ నకిలీ నకిలీ, ఎక్కడ చూసినా నకిలీ సర్టిఫికేట్స్, నకిలీ కరెన్సీ, నకిలీ ఆహార పదార్థాలు, నకిలీ విత్తనాలు, నకిలీ ఎరువులు, అన్నీ నకిలీ. ఎక్కడ ప్రతి వ్యవస్థలో ప్రతి చోట నకిలీ నకిలీ నకిలీ. ఈ నకిలీ మద్యం తయారీ, ఈ నకిలీ మద్యం తయారీలో ముఖ్య పాత్ర పోషించిన వాళ్ళు అద్దేపల్లి బ్రదర్స్, అద్దేపల్లి జగన్నాథరావు, అద్దేపల్లి జనార్దన్ రావు. దాంట్లో ఒకళ్ళు ఇంజనీరింగ్ చదివారట. ఇంజనీరింగ్ చదివి ఈ విధమైన అసాంఘిక కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేశారు అంటే వెనకాల ఎవరో ఉండాలి. ఆ ప్రోద్బలం లేనిదే ఇంత చదువుకున్న వాళ్ళు ఇటువంటి కార్యక్రమాలు చేయరు. ఎవరు ఆ ఫోర్స్? వీళ్ళ వెనకాల ఉన్నది ఎవరు? ఆ కింగ్ పిన్ ఎవరు? అది కూడా బయట పెట్టేశారు వాళ్ళు. మా వెనకాల ఉన్నది ఎవరు, మేము దీంట్లోకి రావడానికి కారణం ఎవరు అనేది వాళ్ళే బయట పెట్టారు. అద్దేపల్లి బ్రదర్స్. జోగి రమేష్, మాజీ మంత్రి, వైఎస్ఆర్సిపి మాజీ మంత్రి, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి అనుంగు శిష్యుడు జోగి రమేష్. ఈ మద్యం తయారీ, నకిలీ మద్యం తయారీకి శ్వాస అన్నీ ఆయనే. మొదట్లో ఇబ్రహీంపట్నంలో చేయించాడు వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు. అప్పుడు ప్రతి 3 నెలలకి 4 నెలలకి 5-6 లక్షలు తీసుకునేవాట జోగి రమేష్. జనార్దన్ రావు చెప్పాడు పోలీసులతోటి. అలాగే జోగి రమేష్ ఈ జనార్దన్ రావుని ఫోర్స్ చేసేట, నువ్వు చిత్తూరు జిల్లాలో అక్కడ ఓపెన్ చేయి, అక్కడ తయారు చేయి. ఎందుకు? అక్కడ తయారు చేసి కొంతకాలం తయారు చేసి పోలీసుల చేత పట్టించి ఆ కేంద్రాన్ని నువ్వు ఆఫ్రికా వెళ్ళిపోండి, 4-5 కోట్లు నేను ఇస్తాను, ఆఫ్రికా వెళ్ళి అక్కడ ఓపెన్ చేసుకో తయారీ కేంద్రాన్ని. ఈ లోపల ఈ పట్టించిన కార్యక్రమం దేని గురించి? కూటమి ప్రభుత్వాన్ని అపహాస్యం చేయడానికి, అపకీర్తి తీసుకురావడానికి, ప్రజల్లో అసహ్యతకు సృష్టించడానికి దీన్ని చూపించి, ఈ తయారీ కేంద్రాన్ని చూపించి కూటమి ప్రభుత్వమే తయారు చేయిస్తోంది అని ప్రోపగండా చేసి కూటమి ప్రభుత్వానికి అపకీర్తి తీసుకురావాలి అనే ఉద్దేశంతో ఇది మొదలెట్టించాడు జోగి రమేష్. అది కూడా జనార్దన్లో చెప్పాడు పోలీసులకి. ఎంత చూడండి కపటం. జోగి రమేష్ విగ్రహం మొత్తం అంతా కపటమైన ఆలోచనలు, దుర్మార్గమైన ఆలోచనలు. అధికారం గురించి, ఆయన మంత్రి పదవి గురించి చూశారు కదా. చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి దాడికి వెళ్ళాడు 100-200 కారులతోటి, జనాలతోటి, 1000 మంది జనంతోటి. ఎందుకు వెళ్ళామని అడిగితే విజ్ఞాపన పత్రం ఇవ్వడానికి వెళ్ళాట. అధికారంలో ఉన్న మనిషి ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకి విజ్ఞాపన పత్రం ఇవ్వడానికి వెళ్ళాడు. దట్టు వేలాది మందిని తీసుకుని. ఎక్కడైనా ఉందా అండి వింతది? అన్నీ కపట ఆలోచనలే, అన్నీ విద్వేషమే. జగన్నాథరావుకు 4 కోట్లు 5 కోట్లు ఇస్తాను ఆఫ్రికా వెళ్ళి దిగాను. అది పక్కన పెట్టండి.
అగ్రిగోల్డ్ ల్యాండ్స్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అటాచ్ చేస్తే ఆ ల్యాండ్స్ సర్వే నెంబర్ అంబాపురం, కృష్ణా జిల్లా అంబాపురంలో 87 సర్వే నెంబర్లో ఉన్న స్థలాలని 88 సర్వే నెంబర్ వేసి రిజిస్ట్రేషన్ చేయించుకుని వాళ్ళ అబ్బాయి పేరున వాళ్ళ బాబాయ్ పేరున వెంటనే 10 కోట్లకు అమ్మేశారు. దాని మీద కేసు పెట్టారు, అబ్బాయిని అరెస్ట్ చేశారు. ఆ అబ్బాయి ఇప్పుడు బెయిల్ మీద ఉన్నాడు. భూ ఆక్రమణలో అలాగే అడవులు, వందలాది ఎకరాల అడవులను నరికేయించేశాడు. దాంట్లో దగ్గర 56-70 ఎకరాలు చేపల చెరువులు తవ్వించుకున్నాడు. ఇవి కాక ఆ ఇబ్రహీంపట్నం ఫ్యాక్టరీలో ఆ బూడిద కాంట్రాక్ట్స్ ఒకటి కాదు, ఇసుక, గనులు, రకరకాల ఇలా చెప్పుకుంటూ పోతే 10 రోజులు చెప్పచ్చు ఆయన చరిత్ర అంతా. అవినీతి చరిత్ర, భూదందాల చరిత్ర, కమిషన్ల చరిత్ర 10 రోజులు పడుతుంది. ఆ జనార్దన్ రావు గారు ఇచ్చిన స్టేట్మెంట్ని బట్టి, ఆ రుజువులతోటి, పోలీసు వారు సంపాదించిన రుజువులతోటి మొన్న 3వ తారీఖున అరెస్ట్ చేశారు జోగి రమేష్ని. ఆయన తమ్ముడు అన్నం రాము, జోగిరాము అరెస్ట్ చేశారు. దాని ముందు అరెస్ట్కి ముందు దుర్గగుడి దగ్గర ప్రమాణం చేశాడు, ఈ మద్యం తయారీలో నాదే పాత్ర ఏమీ లేదు, నాకేం తెలియదు అని. అన్ని డ్రామాలు, ఫోటోషూట్స్ అన్ని. కుటుంబంతో సహా వెళ్ళి ప్రమాణం చేశారు. అయినా జనార్దన్ రావు స్టేట్మెంట్ ఇచ్చి రుజువులు చూపించాడు. అరెస్ట్ చేశారు 3వ తారీఖుని. అరెస్ట్ చేసినప్పుడు ఏమన్నాడు, చంద్రబాబు నాయుడు గారిని ప్రాధేయపడ్డాను నేను, కానీ ఆయన నా మీద కరుణ చూపించలేదు అన్నాడు. ఎందుకు ప్రాధేయపడాలి? నువ్వు తప్పు చెయ్యనప్పుడు నువ్వెందుకు ప్రాధేయపడాలి? నువ్వు ప్రాధేయపడ్డావంటేనే అర్థమైంది నువ్వు తప్పు చేసావని. తప్పు చేసావని అర్థమైపోయింది, రుజువు అయిపోయింది అది. అందుకే ప్రాధేయపడ్డావు నువ్వు. ఆయన అరెస్ట్ చేసి తీసుకెళ్ళిన తర్వాత ఆయన భార్య ఏం చేసింది? తప్పులేదు. ఆ భార్య బయటికి రావడం, భర్త గురించి బాధపడడం తప్పులేదు. స్త్రీమూర్తి బాధపడుతుంది, ఏ స్త్రీమూర్తి అయినా బాధపడుతుంది భర్త గురించి. హాస్పిటల్కి వెళ్ళి కొడుకులతో, సంతానంతో, కూతురులతో, కొడుకులతోటి వంది మాగదులను తీసుకుని వెళ్ళి హాస్పిటల్ ప్రాపర్టీని నాశనం చేశారు. ఒక పోలీస్ ఎస్ఐని గాయపరిచారు. అదా చేయవలసిన పని చేసి, ఎంత దౌర్జన్యం చేసి ఆవిడ పత్రికా ప్రకటన చేసింది. చంద్రబాబు నాయుడు గారికి కూడా ఫ్యామిలీ ఉంది. ఆయన అరెస్ట్ చేసినప్పుడు వాళ్ళ కుటుంబం, ఆడవాళ్ళు ఎంత బాధపడి ఉంటారో ఆయనకి తెలియదా? నేను కూడా ఎంత బాధపడతాను అని చాలా గొప్పగా చెప్పావమ్మా నువ్వు. ఈ బుద్ధి ఎప్పుడు ఉండాలి? చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు నువ్వు ఖండించినట్టయితే ఈవేళ నీ మాటకు విలువ ఉండేది. అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఖండించినట్టయితే నీ మాటకు విలువ ఉండేది. రవీంద్రన్ గారిని అరెస్ట్ చేసినప్పుడు ఖండించినట్టయితే నీ మాటకు విలువ ఉండేది. నీకు జరిగితే ఒక రూలు, వాళ్ళ జరిగితే ఇంకో రూలునా? పైగా బీసీ యాక్ట్, బీసీ కార్డ్, కులం కార్డ్. బీసీ తప్పు చేస్తే శిక్షించకూడదా? ఇక్కడ కులం ఏంటండి అసలు? తప్పు చేసిందంటే కులం ఏంటి? నువ్వు తప్పు చేసావా లేదా కావాలంతే. నువ్వు ఏ కులం అయితే ఎవరికి కావాలి? అంతా మొత్తం మనిషి మొత్తం ఎంత ఎత్తున్నాడో అంత ఎత్తు కూడా అన్ని ద్వేషం, విద్వేషం, దురాలోచన, కపటం మొత్తం నిండిపోయిన విగ్రహం అది జోగి రమేష్. ప్రవచనాలు చెప్తాడు. ఆయన మాటలు సంస్కారం ఉన్నవాడు కూడా ఆ మాటలు ఎప్పుడు ఎవరు మాట్లాడలేరండి. పలకలేడు, వినలేడు. ఆయన మాట్లాడే మాటలు ఇంట్రుకు వాసి సంస్కారం ఉన్నవాడు కూడా ఆ మాటలు మాట్లాడలేడు. అటువంటి మాటలు మాట్లాడతాడు జోగి రమేష్. అటు అసెంబ్లీయా,
పబ్లికా బయట అన్నది కూడా చూడలేము. నోటికి ఎంత తోస్తే అంత మాట్లాడటమే, చండాలపు మాటలు. ఏం చదువుకున్నాడో నాకు తెలియదు. ఏం చదువుకున్నా సంస్కారం లేకపోతే చదువు ఎందుకండి? ఆ మాటలేంటి? అందులో ఈ నకిలీ మద్యం తయారీ అన్నది నేరం కాదది. ప్రాణాలతో చెలగాటం, వాళ్ళ ప్రాణాలతో చెలగాటం ఆడి ఆ ప్రాణాలని పణంగా పెట్టిన డబ్బు సంపాదన వాళ్ళది. అంటే ఇది నేరం కాదు, ఇది నేరం కానే కాదు, దేశద్రోహం. వీళ్ళందరి మీద దేశద్రోహం యాక్ట్ పెట్టాలి. బెయిల్ రాకూడదు, యావజ్జీవ కారాగార శిక్ష విధించాలి. వీళ్ళందరూ కఠినమైన బతుకున్నంతకాలం జైల్లో మగ్గిపోవాలి వీళ్ళందరూ కూడా. అప్పుడే బుద్ధి వస్తుంది వీళ్ళకి. వీళ్ళని చూసి, వీళ్ళకి పడిన శిక్షను చూసి మళ్ళీ రెండో వాడు పొరపాటు కూడా ఇటువంటి తప్పు చేయకూడదురా నేను అన్న బుద్ధి రావాలి. ఎన్ని పన్నండి అతను చేసింది? 1, 2, 3 ఆ జోగి రమేష్ అసెంబ్లీలో ఆయన మాట్లాడి మాటలు అబ్బాబ్బా రామ వినకూడదు, మహాపాపం. ఆ మాటలు వింటే మహాపాపం. అసెంబ్లీలో ఆయన మాట్లాడి మాటలు వింటుంటే మహాపాపం. ఆ రఘురామకృష్ణరాజు గారి గురించి మాట్లాడిన మాటలు, చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడిన మాటలు, లోకేష్ గారి గురించి మాట్లాడిన మాటలు వింటేనే పాపం అండి. ఆ పాటలు అంత తప్పుడు మాటలు మాట్లాడిన మనిషి అతను ఏం చేయాలి ఇప్పుడు? ఎటువంటి పరిస్థితుల్లో జోగి రమేష్కి బెయిల్ రాకూడదు, యావజ్జీవ కారాగార శిక్ష పడే సెక్షన్స్ పెట్టారు అతని మీద. అతని జీవితం అంతా జైల్లోనే మగ్గిపోవాలి. అంత తప్పు చేశారండి. నకిలీ మద్యం రసాయనాలతోటి, మిథనాల్, స్పిరిట్, ఇవా నువ్వు వాడేది. వాటితో మద్యం తయారు చేస్తావు. బీదవాళ్ళ ప్రాణాలతో నువ్వు ఆడతావా? ఆ శవాలతో నువ్వు డబ్బు సంపాదిస్తావా? కనీసం నీ భార్య కూడా అడగద్దు, నువ్వు ఏం వ్యాపారం చేసి డబ్బు తీసుకొస్తున్నావు ఇంటికి, ఏం వ్యాపారం చేసి ఆస్తులు సంపాదిస్తున్నావు? ఆవిడ అడుగున్నట్టయితే సెల్యూట్ చేసేవాళ్ళు ఈరోజు. ప్రజలంతా ఆవిడ కూడా నిలబడేవారు ఈరోజు. కానీ ఆ వేళ ఆస్తులు సంపాదించి ఇంటికి తీసుకొచ్చేటప్పుడు సంతోషించింది. ఎలా సంపాదించిందో అని అడగలేదు ఆవిడ. ఆస్తులు తీసుకొచ్చినందుకు సంతోషించింది. మరి ఈవేళ బాధపడద్దా? మరి ఈవేళ జోగి రమేష్ వల్ల అద్దేపల్లి సోదరుల యొక్క జీవితం కూడా నాశనం అయిపోయింది. ఈడీ అటాచ్ చేసిన అగ్రిగోల్డ్ భూములు కూడా అమ్మేశాడండి ఈయన. ఎంత ఘోరం చూడండి. అటాచ్ చేసిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అటాచ్ చేసిన ఆస్తులను కూడా అమ్మేశాడండి ఈయన. ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందో తెలీదు. ఎవరైనా చేస్తారా ఈ పనులు? ఇటువంటి పనులు ఎవరైనా చేస్తారా? ఎన్ని ఘోరాలు ఉన్నాయండి ఈయన గురించి చెప్పాలంటేను. అవన్నీ చెప్పాలంటే ఒక వారం రోజులు పడుతుంది. ఖచ్చితంగా పడుతుంది ఈయన చరిత్ర అంతా చెప్పాలంటే. అంత సమయం లేదు. సారీ. అంటే ఈ ప్రశ్న మేమన్నా ప్రజలు కోరేది, జోగి రమేష్కి ఎటువంటి పరిస్థితుల్లో బెయిల్ రాకూడదు. జీవితాంతకాలం అతను జైల్లోనే మగ్గేటట్టుగా సెక్షన్లు పెట్టాలి. కఠినమైన సెక్షన్లు పెట్టాలి. కోర్టులు కూడా ఇటువంటి మద్యం వ్యాపారం చేసి వాళ్ళ మీద అసలు దయతలచకూడదు, బెయిల్ అసలు ఇవ్వకూడదు. కోర్టులు కూడా ఇటువంటి వాళ్ళకి బెయిల్ ఇస్తే కోర్టుల మీద ఉన్న నమ్మకం కూడా ప్రజలకు తగ్గుతుంది. అటువంటి పరిస్థితి తీసుకొస్తే మహా ప్రమాదం. ప్రస్తుతం ప్రజలు నమ్మేది కోర్టులని.
ఆ కోర్టు మీద నమ్మకం తగ్గిందనుకోండి, ఇంకెవరికి చెప్పుకోవాలి ఇంక ప్రజల్లో? అంచేత కోర్టులు కూడా ఇటువంటి దుర్మార్గులకి దూరంగా ఉండాలి. ఇటువంటి దుర్మార్గులకు బెయిల్ ఇవ్వకూడదు ఎటువంటి పరిస్థితుల్లోనూ. అలా అటువంటి చర్యలు తీసుకుంటారని అటు ప్రభుత్వము ఇటు కోర్టులు కూడా కఠినాతి కఠినమైన చర్యలు తీసుకుంటారని చెప్పి ఆశిద్దాం. ఆశించడమే కాదు, డిమాండ్ కూడా చేస్తున్నాం. ఇంక రెండో విషయం,